అనంగా ఒక ఊరున్నదట. ఒక పల్లెటూరు ఉన్నదట. అయితే ఆ పల్లెటూరులో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారట. వాళ్ళకి కొంత తోట ఉన్నదట. తోట ఉంటే ఆ తోటను చూసుకుంటూ వాళ్ళు బతుకుతున్నారట. కొంతకాలానికి ఆమె కడుపుతోటి ఉన్నదట. నీళ్లు పోసుకున్నది భార్య. నీళ్లు పోసుకున్నది. మంచిగా పండంటి కొడుకు పుట్టిండు. 9 నెలలు కాగానే కొడుకు పుట్టిండు. కొడుకు పుట్టంగానే ఆ తండ్రి ఏమన్నాడట, మనకి ఈ తోటలా అదృష్టలక్ష్మి ఉన్నదే, మనకు పెండ్లయింది, మంచిగా కొడుకు పుట్టిండు, ఇక వీడు మంచిగా పెరగాలి, అంతా అదృష్టలక్ష్మే చూసుకుంటుంది అని ఆ తండ్రి అన్నాడట. ఇక తల్లి తండ్రి ఆ పిల్లగాడిని ముద్దుగా చూసుకుంటుండట. హాయిగా రోజులు గడిచిపోతుంది. రోజు ఒకసారి 2 సార్ల అదృష్టలక్ష్మిని తలుచుకుంటారట వీళ్ళు తల్లిదండ్రి. ఆ అదృష్టలక్ష్మి ఏంగానే మనకు పెండ్లయింది, అదృష్టలక్ష్మి ఏంగానే మనకు కొడుకు పుట్టిండు, ఆమె దయ వల్లనే మన కొడుకు కూడా మంచిగా పెరగాలి అని అనుకుంటారట. ఇట్లా కొంతకాలం గడిచిపోయిందట. ఓ 4, 5 సంవత్సరాల వరకు పిల్లగాడు మంచిగా పెరిగాడు. తర్వాత చిన్న చిన్న ఆటలాడు, ఈ చెట్లెక్కుడు ఆ చెట్లెక్కుడు చేస్తుంటాడు కదా. అయితే ఈ అదృష్టలక్ష్మి ఆ పిల్లగాడు పుట్టినప్పటి నుంచి ఆ పిల్లగాడిని చూస్తుందట. నన్ను ఊరికే వీళ్ళు తలుచుకుంటున్నారు, నేను ఈ పిల్లగాడిని మంచిగా చూసుకోవాలి, నేను ఈ పిల్లగాడిని మంచిగా చూసుకోవాలని చెప్పి ఆ పిల్లగాడు ఇట్లా ఆడుకుంటూ ఉరికి ఉరికి పడతారు కదా చిన్నపిల్లలు. అయితే బాగా తాకేది కొంచెం తాకేటట్టు చేస్తుందట. పౌడే పడకుండా ఏం ఊరుకోడు, కానీ ఎక్కువ తాకే దెబ్బను చిన్నగా పోయేటట్టు చేస్తుందట. చెట్టు మీదకి ఎక్కి వాడు వడబోతుంటే అక్కడ కూడా పెద్దగా తాకేది కొద్దిగా తాకేటట్టు చేస్తుందట. ఇట్లా ఆ పిల్లగాడిని కాచుకొనే ఉంటుందట అదృష్టలక్ష్మి. ఆ పిల్లగాడు ఎక్కడ ఆడుకొని ఎక్కడికి పోని, బడికి పోని, బడిగా కొంత కొంత పెద్దగా అవుతుంటాడు కదా. ఇట్లా ఇట్లా పెరిగిండట. మంచిగా ఒక 18 సంవత్సరాల పిల్లగాడు అయిండట. కాగానే పాపం ఆ తల్లిదండ్రి వాళ్ళు కాలం చేసిండ్రట. తల్లిదండ్రి వాళ్ళు కాలం చేసి పోయిండ్రట. అయితే వీళ్ళు తల్లిదండ్రి ఉన్నప్పుడు ఈ పిల్లగాడిని ఊరికే అందురట, ఆ అదృష్టలక్ష్మి నిన్ను కాపాడుతుందిరా, మాకు పెండ్లి అయింది, ఈ పొలం కొన్నాము, ఈ పొలం కొనంగానే మాకు పెండ్లి అయింది, తర్వాత నువ్వు పుట్టినవు, ఆ అదృష్టలక్ష్మి మనకి వెంట ఉండి మనల్ని కాపాడుతుంది అంటే ఆయన ఊరికే ఏం అదృష్టలక్ష్మి, ఈ పొలం ఉంటే అయిపోతా, అది పైసలు కావాలి, బంగారం కావాలి, ఓ ఇవి కావాలి అవి కావాలని చెప్పి ఊరికే అనేదట పిల్లగాడు. ఇట్లనే అనేదట. అంటే ఇక తల్లిదండ్రి నవ్వుకొని ఊరుకుందరట. ఎవడు గట్లే అంటాడు చిన్న పిల్లగాడ, వానికి ఏం తెలుసు అని అనుకుందరట. ఈ అదృష్టలక్ష్మి కూడా వాడన్న మాటలు ఏం పెద్దగా లెక్క పెట్టకపోనట. ఆమె ఈ పిల్లగాడిని వెంటనే కాచుకొని ఉండేదట. కొంతకాలం గడిచిపోయింది. ఓ 20 సంవత్సరాలు వచ్చినాయి. 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ ఇట్లా ఇక వీళ్ళవి పెద్ద పెద్ద తోటలు ఉంటాయి కదా. వీళ్ళు మంచిగా మామిడి చెట్లు పెట్టిరు తల్లిదండ్రి, అవి మంచిగా కాతకొచ్చినాయి, మస్తు కాయలు కాస్తున్నాయి. అయితే అందరి చెట్లు ఓ 1000 కాయలు కాస్తే ఈ పిల్లగాడు వీళ్ళ తల్లిదండ్రులు పెట్టిన చెట్లకు 2000, 3000 కాయలు కాసేదట. మంచిగా వాడు అమ్ముకొని వచ్చేదట, పైసలు సంపాదించుకునేదట. కానీ అదృష్టలక్ష్మి మాత్రం వాడు ఒక్కనాడు తెలవకపోనట. ఏం అదృష్టలక్ష్మి, మనులు మాణిక్యాలు మంచిగా పెద్ద పెద్ద బిల్డింగులు, ఇంకా జాగలు పొలాలు కావాలి కానీ ఈ కాయలు ఎక్కువ కాస్తే అయిపోతా అది, వాళ్ళకి 100 కాసినాయి నాకు 200 కాసినాయి అంతే తేడా కదా అని చిన్నగా తీసేసినాడు విషయం ఏదైనా కూడా. కొంతకాలం గడిచింది. గడిచిన తర్వాత ఇంత వాళ్ళ ఊర్లో వాళ్ళ ఉంటారు కదా రాజు, ఆ నగరానికి రాజు ఉన్నాడట. వీళ్ళదో ఊరు, ఆ ఊరు ఓ నగరంలో ఊరు ఉంటుంది కదా, ఆ నగరానికి రాజు. అయితే రాజుకు ఒక కుమార్తె ఉన్నదట. కుమార్తె ఉంటే ఆ కుమార్తె ఒక అది మన ఎవరిని, వెండి వస్తువుల వ్యాపారస్తుడిని ప్రేమించిందట. ఆయన దగ్గర వెండి వస్తువులు ఉంటాయట, రకరకాల వెండి వస్తువులు, మస్తు వెండి ఉంటుందట ఆయనకు. బంగారం ఏం తక్కువ ఉంటుంది కానీ వెండి ఎక్కువ ఉంటుంది అన్నట్టు, ఆయన వ్యాపారమే అది కదా. ఆ పిల్లగాడిని ప్రేమించిందట. ప్రేమిస్తే రాజుగారికి తెలిసిందట ఈ విషయం. తెలిసి, మనం రాజులము, మన దగ్గర తరగలేనంత సంపద ఉంటుంది, గా వెండి వ్యాపారస్తుడిని ప్రేమిస్తే నేను ఎట్లా పిల్లగాడికి ఇచ్చి నిన్ను పెళ్లి చేస్తా, నేను చెయ్య, బంగారం వ్యాపారస్తుడైతే నేను పెళ్లి చేస్తా అని రాజుగారు ఆ పిల్లతోటి అన్నాడట. అనగానే పిల్ల బాధపడ్డదట. ఏం చేస్తుంది, తండ్రి మాటకు తాలొగ్గింది పాపం. చెప్పుడేక ఊరుకుందట. ఆ తండ్రి ఆయనకి ఏం చేసిండట, అక్కడ నగరంలో ఆ, తెలుసుకుంటుండన్నట్టు ఎవరు నగల వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళు ఎవరు అందంగా ఉన్నారు, ఎవరు మంచిగా ఉన్నారని చెప్పి తెలుసుకుంటున్నాడు. ఈ విషయం ఈ అదృష్టవంతుడి తోట ఉన్న పిల్లగాడు ఉన్నాడు కదా, ఈ పిల్లగాడికి తెలిసిందట. తెలిసి అప్పుడు ఈ అదృష్ట లక్ష్మిని పిలిచిండట. ఈ అదృష్టం ఉన్న అమ్మవారిను, అమ్మ అదృష్టలక్ష్మి అదృష్టలక్ష్మి అని మా అమ్మ నాన్న నిన్ను ఊరికే నాకు అందరు, మరి నాకు ఇప్పుడు
నువ్వు అదృష్ట లక్ష్మివి కరెక్టే, కానీ నాకిప్పుడు ఐశ్వర్య లక్ష్మివి కావాలి. నువ్వు అదృష్ట లక్ష్మివి, ఐశ్వర్య లక్ష్మివి కావాలి నాకు. నగల వ్యాపారస్తుడిని కావాలి నేను. రాజుగారి బిడ్డతోటి నాకు పెళ్లి నిశ్చయం కావాలి అనగానే, లేదు నాయనా, నేను అట్లా చెయ్య. నేను అట్లా చెయ్య. అదృష్టమే, నీకు అదృష్టంతో అన్ని మంచిగా ఉంటాయి, కానీ సడన్గా నీకు ఇవి అవి తెచ్చి పెట్టలేని, నేను పెట్టలేను నేను అనగానే, మరి నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, నువ్వు వెళ్ళిపో, నేను ఐశ్వర్య లక్ష్మిని పిలుచుకుంటా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా దగ్గర ఏమొద్దు అన్నాడట. అనగానే సరే, ఇక నువ్వు బొమ్మంటున్నావు కదా, కానీ మీ అమ్మ నాన్న ఊరికే తలుచుకున్నారా నన్ను, అందుకే నిన్ను నా బిడ్డ లెక్క చూసుకున్నా, పోనురా అంటే వద్దు, నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అన్నాడట. అనగానే అంతగానం అంటున్నాడు కదా, ఆమెకు కూడా అనిపించదా ఇట్లా అంటున్నాడని. పాపం ఆమె వెళ్ళిపోయింది. బాధపడుకుంటే అదృష్టలక్ష్మి ఆ పిల్లగాడి దగ్గర నుంచి, ఆ తోటల నుంచి వెళ్ళిపోయింది. ఐశ్వర్య లక్ష్మిని పిలుచుకున్నాడట. పిలుచుకోగానే అమ్మవారు వచ్చింది. అమ్మవారు వచ్చింది, ఎదుర నాయన ఏం కావాలంటే, నేను బంగారు నగల వ్యాపారస్తుని కావాలి, రాజుగారి కుమార్తెతోటి పెళ్లి నిశ్చయం కావాలి అని అన్నాడట. అనగానే ఆమె తదాస్తు అన్నదట. ఆమె ఐశ్వర్యలక్ష్మి తదాస్తు అన్నదట. అనగానే ఆయనతో సడన్గా అప్పటిదప్పుడే ఈ పిల్లగాడు ఓ పెద్ద భవనమట, అందులో బంగారం నగలట, అందులో ఈయన వ్యాపారస్తుడు. ఆ నగలను ఈయన చేతి కిందనే బోలెడంత మంది మనుషులు. ఈయన పెద్ద వ్యాపారి, ఈయనకు పెద్ద పెద్ద భవనాలు, ఇవన్నీ ఆ ఐశ్వర్యలక్ష్మి సృష్టించిందట. అయిపోయి రాజుగారికి ఆయనతో మెల్లగా ఈ పిల్లగాడి మీద దృష్టి పడ్డదట. ఫలానా ఊర్లో ఉన్నాడు, గొప్పవాడు, బాగా పెద్ద వ్యాపారస్తుడు, ఆయన కింద చాలా మంది ఉన్నారు, మస్తు నగలు అమ్ముతున్నాడు ఆయన అని చెప్పి ఆయనతో ఈ పిల్లగాడితోటి ఆ పిల్లకు పెళ్లి నిశ్చయం చేసిండట. ఈ అమ్మాయి బాధపడుతుంది, కానీ తప్పదు కదా, ఇక తండ్రి మాటకు విలువేయాలని. ఇక వెండి నగల వ్యాపారస్తుడు కూడా ఏమనుకుంటాడో చూద్దాం, తల్లి నాకు అదృష్ట లక్ష్మి అందుంటే రాజుగారి బిడ్డతోటి నాకు పెళ్ళి అవుతుంది అని ఆ వెండి వ్యాపారస్తుడు అనుకుంటుండట. అనుకొని అదృష్ట లక్ష్మి ఉంటే మంచిగా ఉండు, నాకు నాకు అన్ని ఉన్నాయి కదా, నాకు అదృష్టం మంచిగా ఉంటే మంచిగా ఉండు అని అనుకుంటుంటే, ఈ అదృష్ట లక్ష్మి ఏం చేసిందట, నన్ను తలుచుకుంటున్నాడు, వీడేమో బొమ్మన్నాడు, వాడేమో రమ్మంటున్నాడు, బొమ్మన్న దగ్గర మనం ఎందుకు, రమ్మన్న దగ్గరికి పోదాం అని చెప్పి ఆ వెండి వ్యాపారస్తుల పిల్లగాని దగ్గరికి పోయిందట. పోయి నాయన నన్ను రమ్మన్నావు కదా, ఏంది అని అడిగిందట. అమ్మా, నాకు ఇట్లా రాజుగారి బిడ్డను నేను ప్రేమించిన, నేను వెండి వ్యాపారస్తుడిని చెప్పి నన్ను వద్దన్నాడు, బంగారం వ్యాపారస్తుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నాడమ్మా, నాకు ఆ పిల్లతోటి పెళ్లి అయ్యేటట్టు చేయవా అని ఆ పిల్లగాడు ఈ అదృష్ట లక్ష్మిని వేడుకున్నాడు. వేడుకోగానే సరేరా తదాస్తు అన్నదట. అదృష్ట లక్ష్మి తదాస్తు, ఇక నేను నీతోటే ఉంటా అని చెప్పిందట. సరే, అక్కడ ఇక రాజుగారు ఈ పిల్లగాడిని ఇక భరాత్ ఉంటుంది కదా, మంచిగా ఏనుగు మీద అంబారి చేసుకుంటూ ఆ పిల్లగాడిని తీసుకొస్తున్నట. వెళ్ళి ఏర్పాట్లు అయినాయి, అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఈ పిల్లగాడు ఏనుగు మీద, మంచిగా గుర్రం మీదనో ఏనుగు మీదనో వస్తున్నాడు. వస్తుంటే అక్కడ కాకులు అరుస్తున్నాయట. అయితే అంతకుముందు అదృష్టలక్ష్మి ఏం చేసేదంటే, ఆ పిల్లగానికి ఏదన్నా ముందు జరగబోయేది ఉంటే చూచాయగా దేంతోనో ఆ పిల్లగానికి అర్థమయ్యేటట్టు, వాళ్ళ తల్లిదండ్రికి అర్థమయ్యేటట్టు చేసేది అన్నట్టు. చేస్తే వాళ్ళు గ్రహించుకొని ఆ పిల్లగాడిని కాపాడుకుంటారు. ఈ పిల్లగాడు కూడా కొంచెం అర్థం చేసుకొని పక్కకు పోవుడో, ఏదైనా కింద పడేది ఉంటే దాని దగ్గర నుంచి పోవుడో, పడేది ఉంటే గట్టిగా పట్టుకున్నాడో చేసినట. అయితే అక్కడ కాకులు ఏం మాట్లాడుకుంటున్నాయట, వీడు పోతున్నాడు, పోతుంటే పోతుంటే అక్కడ ఒక పెద్ద చెట్టు ఉన్నది, ఆ చెట్టు కూలి ఈ పిల్లగాడు చనిపోతాడు. ఈ పెళ్లి పిల్లగాడు అది పెద్ద చెట్టు కూలి ఈ పిల్లగాడు చనిపోతాడని కాకులు అనుకుంటున్నాయట. అయితే ఈ పిల్లగానికి ఆ కాకులు అరుస్తున్నాయి, కానీ అది చెప్పేటోళ్ళు ఎవరు లేరు కదా. ఈ పిల్లగాడు అదృష్ట లక్ష్మిని పిలుస్తలేడు, పిలుస్తేనేమో ఆమె వచ్చి చెప్పేది, ఏం గతి నిశ్చయమైంది, పెళ్ళి అవుతుంది అని అనుకుంటున్నాడు. పోతున్నారు, మంచిగా ఊరేగింపు తీసుకొని పోతున్నారు, పోతున్నారు పోతున్నారు మంచిగా పోతున్నారు. ఒక పెద్ద రాగి చెట్టు, ఇట్లా ఊడలు వీడలు ఉంటాయి కదా, ఆ చెట్టు హాట్ మన కూలిందట. కూలి ఆ పిల్లగాడి మీద పడ్డదట, ఆ ఏనుగు మీద పిల్లగాడి మీద పడ్డదట. ఆ పిల్లగాడు అక్కడదక్కడనే పాపము మరణించిండట. మరణించగానే ఆయన రాజుగారు ఏం చేసిండట, రాజాయే వాళ్ళు అనుకుంటే ఎంతసేపు, ఇక వీడితోటి పెళ్ళి ఆగిపోయింది, అందరికి తెలిస్తే మళ్ళీ మిగతా రాజు, ఆయన కొడుకు లేడన్నట్టు, ఇక మిగతా రాజులంతా నన్ను ఎగతాళి చేస్తారు, నా రాజ్యం మీదకి దండెత్తేస్తారు, ఇప్పుడు ఎట్లా చేసి నేను పెళ్లి చేసేయాలి నా కూతురికి అని చెప్పి ఈ వెండి వ్యాపారస్తుల పిల్లగాడు ఉన్నాడు కదా, ఎవరినైతే ఈ పిల్ల ప్రేమించిందో ఆ పిల్లగాడినే మళ్ళా సకల మర్యాదలతోటి ఊరేగింపుతోటి పిల్లగాడిని తీసుకొని వచ్చి మంచిగా హాయిగా రంగరంగ వైభవంగా
ఆ ప్రేమించిన పిల్లగానితోటి రాజుగారి కూతురికి రాజుగారు పెళ్లి జరిపించిండట. అయితే అదృష్టలక్ష్మి అట్లా వరించిందన్నట్టు. అన్నీ ఉంటాయి, ఐశ్వర్యలక్ష్మి ఇవన్నీ ఉంటాయి, కానీ మనకు అదృష్టం ఉంటే అన్నీ ఉంటాయి. కథ కంచికి మనం ఇంటికి.